హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో మా పల్లెటూరు పద్ధతిలో ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా ఇంట్లో పెసలు మినుములు ఉన్నాయి. అవి ఇసురుకునేవి కూడా చూపిస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంక నేనైతే తెల్లవారి 6 గంటలకు అయితే లేసానండి. ఈ మధ్య నిద్ర కొద్దిగా లేటుగానే లేస్తున్నాను. మరీ తెల్లవారి 5 గంటలకు కాకుండా 6, 6:30 ఇలా అయితే అయిపోతుందండి నేను నిద్ర లేసేటప్పటికి. మా బాబుకి ఫస్ట్ పూట స్కూల్ ఉండటం లేదు, రెండో పూట నుండి అయితే స్కూల్ ఉంటుంది. అందుకని నేను కొద్దిగా లేటుగా లేస్తున్నాను. ఇంటర్ స్టూడెంట్స్ కంటే ఎగ్జామ్స్ ఉన్నాయంట. మా బాబు చదివే స్కూల్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అవుతాయి తెల్లవారి. రెండో పూట నుండి స్కూల్లో ఉండే పిల్లలకి క్లాసులు అవుతాయి. అందుకని రెండో పూట అయితే పంపిస్తున్నాను. బస్సు అయితే 10 గంటలకు అయితే ఇంటికి వస్తుందండి. 10, ఒక్కొక్కసారి 10:30, 12 కూడా అయిపోతుంది. ఆ టైంలో వస్తుంది. బస్సు ఎక్కిచ్చేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను. అందుకని కొద్దిగా తెల్లవారు అయిపోతుంది నేను లేసేటప్పటికి. ఈరోజు అయితే నేను కరెక్ట్గా 6 గంటలకు లేసాను. లేగానే ఫస్ట్ ఇంటి ముందు అయితే వాకిలి చిమ్మేసుకుంటున్నాను. మామూలుగా అయితే నేను మా బాబుకు రెడీ చేసి స్కూల్కి పంపించేస్తాను కదా తెల్లవారి. ఆ టైంలో అయితే మా అత్తయ్య తెల్లవారు లేసి వాకిలి చిమ్మేసి కల్లాపు జల్లేది. ఇంక నేను తెల్లవారు లేగానే వంట పని ఏమీ లేదు కాబట్టి నేను లేగానే ఇంక బయట పని అంతా చేసేసుకుంటున్నాను. వాకిలి చిమ్మడం అయిపోయిన తర్వాత ఒట్టి నీరుతోనే కల్లాపు జల్లుకుంటున్నాను. ప్యాడ్ అయితే లేదండి, అందుకని ప్యాడ్ నీరుతో కల్లాపు జల్లలేదు. ప్యాడ్ నీరుతో కల్లాపు జల్లుంటే బాగుండేది. రోజు ప్యాడ్ నీరుతో కల్లాపు జల్లడం వల్ల ఇంటి ముందు నేల చూడడానికి బాగుంది, కొద్దిగా గట్టిపడింది కూడా. అయితే 1-2 రోజులు కల్లాపు జల్లకపోయాను అనుకోండి, మళ్ళీ కొద్దిగా దుమ్ము లేసినట్టుగా ఉంటుంది. కొంతమంది అయితే పేడతో అలకండి దుమ్ము లేకుండా ఉంటుందని అయితే చెప్తున్నారు. పేడతో అలకడానికి కొద్దిగా ఉండే వాకిలి కాదు కదండి మా ఇంటి ముందు, చాలా ఎక్కువ వాకిలి కదా. అంత ఎక్కువ వాకిలు ఉండడం వల్ల అలకలేము. మ్యాక్సిమం కల్లాపు చల్లగలం అంతేని. అది కూడా ప్రతిరోజు జల్లాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇంకా కల్లాపు జల్లిన తర్వాత ముగ్గు వేయకుండానే ఇంట్లో వాళ్ళందరికీ తులసాకు టీ పెడుతున్నాను. ఇంకా మా మామయ్యకుని బాబుకి అయితే రాగి జావ పెడుతున్నాను. ఇది అయిపోయిన తర్వాత ముగ్గు వేస్తాను. తులసాకు టీ ఫస్ట్ అయితే గిన్నెలో నీరు వేసుకొని కొద్దిగా తులసాకు వేసుకున్నాను. దాని తర్వాత కొద్దిగా అల్లము దంచుకొని వేసుకుంటున్నాను. ఇంకా ఘాటుగా కావాలంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు. జలుబు చేసేటప్పుడు మాత్రమే నేను మిరియాలు వేస్తాను, మామూలు టైంలో వేయను. ఎందుకంటే తులసాకు ఘాటుగానే ఉంటుంది, అల్లము కొద్దిగా ఘాటుగానే ఉంటుంది. ఈ రెండు ఘాటును తగ్గడానికి కొద్దిగా బెల్లం వేస్తాను. బెల్లం వేయడం వల్ల టీ తాగడానికి బాగుంటుంది. కొంతమంది తేనె కూడా వేసుకుంటారు. తేనె రేట్ ఎక్కువ, ప్రతిరోజు చేస్తాను కాబట్టి ఇంట్లో ప్రస్తుతానికి తేనె కూడా లేదు. ఒకవేళ ఉండే సరే ప్రతిరోజు చేసేది కాబట్టి వేయలేము, అందుకని నేను బెల్లమే వేస్తాను. మా ఇంట్లో దేనికి కూడా చక్కెర వాడమండి. టీలో అయితే అస్సలు వేయని చక్కెర. మామూలు టీ ఇంట్లో ఎవరికి తాగే అలవాటు అయితే లేదు. కాఫీ కానీ టీ ఇలాంటివి అయితే తాగేది అలవాటు లేదు. కేవలం తులసాకు టీయే ప్రతిరోజు పెడతాను. ఇంకో పక్క అయితే రాగి జావకి పిండి కలిపేసి ఆ పిండి నీటిలో వేసేసి ఉడకబెట్టేసుకుంటున్నాను. ఈ మధ్య నేను కూడా అప్పుడప్పుడు అయితే రాగి జావ తాగుతున్నాను. రాగి జావ తాగడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. కాకపోతే ప్రతిరోజు తాగాలంటే నేను తాగలేకపోతున్నాను. ఇంకా మా మావయ్యకి అయితే షుగర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు తాగుతారు. ఇంకా మా బాబు చిన్న పిల్లోడు కాబట్టి వాడికి ప్రతిరోజు రాగి జావ తాగిపించడం వల్ల చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉంటాయని ప్రతిరోజు వాడు వద్దన్నా సరే చిన్నగా బోధ చేసైనా తాగిపిస్తాము. కానీ ఈ మధ్య స్కూల్కి వెళ్ళిన నుండి టైం దొరకటం లేదు. అంటే చాలా తొందరగా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు కదా, బతిమాలు పెట్టడానికైనా టైం ఉండక ఈ మధ్య చాలా రోజుల నుండి రాగి జావ తాగిపించటం లేదు. ఇంకా మా బాబు ఇప్పుడైతే మధ్యాహ్నం పూట వెళ్తున్నాడు కాబట్టి కొద్దిగా టైం ఉంటుందనేసి మా బాబుకు కూడా రాగి జావ చేశాను. ఇంకా టీ కూడా అయిపోయింది. ఇంకా నేను, మా మావయ్య, మా అత్తయ్య కాబట్టి మా ముగ్గురికి 3 గ్లాసులు అయితే వడగట్టేస్తున్నాను. మా ఆయన ఉంటే 4 గ్లాసులు పెడతాను. ప్రతిరోజు ఈ తులసాకు టీ తాగడం వల్ల తెల్లవారి చాలా తేలిగ్గా అనిపిస్తుందండి. మెయిన్ జలుబు చేసినప్పుడు అయితే చాలా ఎక్కువగా రిలాక్స్గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇంట్లో ప్రస్తుతానికైతే ఎవరికి జలుబు ఏమీ లేదు, కానీ ప్రతిరోజు తాగడం అలవాటు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు చేస్తున్నాను.
ఇంకా జావ అయితే చల్లార్చడానికి చల్లని నీటిలో పెట్టుకుంటానండి. మా బాబుకి తెల్లవారు లేయగానే ఏదో ఒకటి తినేదైతే అలవాటు ఉంది. అంటే ప్రతిరోజు తెల్లవారు తినిపించేస్తాను టిఫిను. కానీ ఇప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది టిఫిన్ చేయటము. అందుకని ఆ టిఫిన్ అయ్యేలోపు ఈ రాగి జావ తాగితే కొద్దిసేపు అయినా ఉంటాడనేసి రాగి జావ తొందరగా చల్లారడానికి చల్లని నీటిలో పెట్టేశాను. ఇంకా దాని తర్వాత అయితే ముగ్గు వేసుకుంటున్నానండి. నేను టీని రాగి జావ చేసిన తర్వాత ఎందుకు ముగ్గు వేసుకుంటున్నానంటే, ముగ్గు వేసిన తర్వాత ఈ టీ, రాగి జావ ఇవన్నీ చేయాలంటే లేట్ అయిపోతుంది. టీ కొద్దిగా తెల్లవారు తాగితేనే తాగినట్టుగా అనిపిస్తుంది కదా, అందుకనేసి ముగ్గు వేయకుండానే ఫస్ట్ అయితే టీని రాగి జావ పొయ్యి మీద పెట్టేసాను. టీ మా అత్త మా మావయ్యకి ఇచ్చేసి దాని తర్వాత రాగి జావ చల్లని నీటిలో పెట్టిన తర్వాత ముగ్గు వేసుకుంటున్నాను. ముగ్గు అయితే 7 చుక్కల ముగ్గు మధ్య మధ్యలో పెట్టుకొని 4 వచ్చేంత వరకు అయితే వేస్తున్నానండి. చిన్న ముగ్గేని ప్రతిరోజు ఆల్మోస్ట్ 7 చుక్కల ముగ్గే వేస్తున్నాను. 7 చుక్కలతో రకరకాల ముగ్గులు వేసుకోవచ్చండి. సింపుల్గా ఉంటాయి, తొందరగా వేయడం అయిపోతుందని ఎక్కువగా 7 చుక్కల ముగ్గే వేస్తాను, లేకపోతే 5 చుక్కల ముగ్గు వేస్తాను. ఎప్పుడైనా పెద్ద ముగ్గు అంటే నా దృష్టిలో అయితే 9 చుక్కల ముగ్గు వేస్తానండి. అంతకంటే ఎక్కువ చుక్కల ముగ్గు పెద్ద ముగ్గు అయితే వేయను. వేసినా సరే చాలా ఎక్కువ టైం అయిపోతుంది, కన్ఫ్యూజ్ కూడా అయిపోతాను. అందుకని మ్యాక్సిమం చిన్న ముగ్గులే వేస్తాను. కానీ వేసిన ముగ్గులైనా కొద్దిగా నీట్గా వేయాలనుకుంటాను. కానీ ఈరోజు అయితే ఇంట్లో ముగ్గు పిండి లేదు, అందుకని రేసిన బియ్యాన్ని మెత్తగా మిక్సీ వేసి ముగ్గు పిండిలా చేసి అయితే ముగ్గు వేశాను. మనం ఇంటి ముందు ఎప్పుడైనా సరే ముగ్గు పిండి అంటే బియ్యం పిండితోనే ముగ్గు వేయాలండి. కాకపోతే ఈ మధ్య ఎవ్వరూ బియ్యం పిండితో ముగ్గు వేయటం లేదు, ఎక్కువగా ముగ్గు పిండి బయట నుండి కొనుక్కొని వచ్చే వేస్తున్నారు. నేను కూడా అయితే బయట నుండి కొనుక్కొని వచ్చి తీసుకొచ్చిందే ముగ్గు పిండితోనే వేస్తానండి. కానీ ఈరోజు ఇంట్లో ముగ్గు పిండి లేదనేసి బియ్యం పిండితోనే ముగ్గు వేశాను. ముగ్గు వేయడానికి సరిగ్గా రాలేదు, అయినా సరే ముగ్గు చాలా వరకు బాగానే వచ్చింది. నాకైతే బాగానే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ముగ్గు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ ఈరోజు పెసర పొంగలన్నం అయితే చేస్తున్నాను. నేను ఇదివరకు 2-3 వీడియోలో పొంగలన్నం చేసేదైతే చూపించాను. కానీ ఈరోజు నా డైలీ రొటీన్లో టిఫిన్ అయితే ఇదే చేస్తున్నాను, అందుకని ఇదే చూపించేస్తున్నాను. నేను ఈ పొంగలన్నము చాలా ఇష్టంగా తింటానండి. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. మా అత్తే కొద్దిగా తినడానికి ఇష్టపడదు పొంగలన్నము. మా మావయ్య, నేను, మా ఆయన, మా బాబు కూడా చాలా ఇష్టంగా తింటాము. నేనైతే ఈ పొంగలన్నం చేసిన రోజు కొద్దిగా ఎక్కువగానే చేస్తానండి. ఎందుకంటే రోజు మొత్తంలో ఒక 2-3 సార్లు అయినా తింటాను ఈ పొంగలన్నము. అంత ఇష్టం నాకు, చాలా ఇష్టంగా తింటాను. కానీ ఈ పొంగలన్నము నేను చేసిన పద్ధతిలో చేస్తేనే నేను తింటాను. కొంతమంది మెత్తగా ఉడికించి సంగట్లా చేస్తారు, అలా చేస్తే నేను అస్సలు అంటే అస్సలు తినలేనండి. అస్సలు గొంతు నుండి అస్సలు దిగదు అలా చేస్తే. కానీ నేను ఎలా చేస్తానంటే, ఈ పొంగలన్నానికి నేను 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను అనుకోండి, 2 గ్లాసులు బియ్యం వేసుకుంటాను. ఈరోజు కూడా అలానే తీసుకున్నాను. 1 గ్లాస్ పప్పు, 2 గ్లాసులు బియ్యము. కొన్ని బియ్యం కలిపి 3 గ్లాసులు అయ్యాయి కదా, 3 గ్లాసులకి 6 గ్లాసులు నీరు వేసుకొని చేస్తాను. అలా చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడిలా అయితే వస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి, ఇలా చేస్తేనే బాగుంటుంది. కొంతమందికి అలా చేసుకోవడం ఇష్టం, కొంతమందికి ఇలా చేసుకోవడం ఇష్టం. నాకైతే ఇలా చేసుకోవడమే ఇష్టము. ఇంకా పొంగలన్నం అయిన తర్వాత మా అత్త మా మావయ్యకి పెట్టేశాను. దాని తర్వాత నేను కూడా తినేస్తున్నాను. మా బాబుకి మా మావయ్య తినిపించేశాడు. ఇంకా టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుండి కొన్ని పెసలుని మినుములు తీసుకొచ్చాను కదా, అవి తెచ్చి ఇప్పటికి 1-10 రోజులు అయితే అయిపోయింది. 1-10 రోజుల దగ్గరగా నెల రోజులు అయితే అయిపోతుంది. ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఎండలో వేయలేదు. ఈరోజు ఈ మినుములు పెసలు ఇసురుకొని పప్పులా చేసుకుందామనేసి అయితే 1 గంట సేపు అయినా ఎండలో వేద్దామనేసి మంచం మీద 2 క్లాత్లు వేసేసి, ఒక క్లాత్ మీద అయితే మినపప్పు ఆరబెట్టుకుంటున్నాను, ఇంకో క్లాత్ మీద పెసరపప్పు వేసుకుంటున్నాను. ఇవైతే ఆరబెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఆరబెడితే బాగుంటుందని ఆరబెడుతున్నాను అంతేని. ఈ పెసలైతే కొద్దిగా పురుగాడు ఉన్నాయండి, అంటే అక్కడక్కడ పురుగాడి కొన్ని పెసలు అయితే పోయి ఉన్నాయి, కానీ మినుములు మాత్రం చాలా బాగున్నాయి. ఈ పెసలు అమ్మ చెప్పింది 3 సంవత్సరాల క్రితం పెసలు అంట, అప్పటి నుండి అలా ఉన్నాయి. మా అమ్మ వాళ్ళు ఎక్కువగా పెసలు వాడరండి, మినుములు మాత్రం చాలా ఎక్కువగా వాడుతుంది. కానీ మా అమ్మ పెసలు మాత్రం ఎప్పుడైనా కూర చేసుకోవడానికి మాత్రమే వాడుతుంది. మా ఇంట్లో మాత్రం పెసలు బాగా ఖర్చు అవుతాయండి, అంటే పెసరపప్పు మేము ఎక్కువగా తింటాం మా ఇంట్లో. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు దేనికి కూడా పెసరపప్పు అయితే వాడరు, పెసలే కూర చేసి అయితే తింటారు అంతేని, అంతకుమించి దేనికి వాడదు మా అమ్మ. అందుకని ఆ పెసలు అలా ఉండిపోయాయి. మా అమ్మ
అమ్మ పెసలు కొనలేదు, పొలంలో వేసినవి అవి వచ్చాయి, అలా ఉండిపోయాయి అనమాట. ఇంకా పెసలు మినుములు ఆరబెట్టేసిన తర్వాత కూర చేద్దామనేసి అయితే కొన్ని టమాటాలు 3 అంటే 3 ఉల్లగడ్డలు అయితే ఉండండి. ఉల్లగడ్డని టమాటా వేసుకొని కూర చేస్తున్నాను. అదే బంగాళదుంప కూర. మా నెల్లూరు సైడ్ అయితే ఉల్లగడ్డ అంటారు, అందుకని ఎక్కువగా ఉల్లగడ్డను వచ్చేస్తుంది. బంగాళదుంప కూర చేస్తున్నాను, టమాటా బంగాళదుంప వేసి. ప్రస్తుతానికైతే ఇంట్లో కూరగాయలు ఏమీ లేవండి, ఇవే ఉన్నాయి. అవి కూడా టమాటా, మా అత్త నిన్న కూరగాయల బండి వస్తే టమాటా ఒక బీరకాయ తీసుకుంది. నిన్న బీరకాయ చేసేసాను. ఈ రోజుటికి టమాటా ఉల్లగడ్డ ఉన్నది, అదే బంగాళదుంపలు ఉన్నాయి. ఇంకా అందుకని బంగాళదుంప కూర అయితే చేస్తున్నాను. మా ఇంట్లో బంగాళదుంప కూర సరిగ్గా తినరండి, ఎవరికి ఇష్టం ఉండదు. నాకు బాగానే ఇష్టము, నేను బాగానే తింటాను. మా అత్త సరిగ్గా తినదు, మా మావయ్య సరిగ్గా తినరు బంగాళదుంప కూర. నేను బాగానే తింటాను. అందుకని 3 ఉన్నాయి కదని ఒక్క పూటకే చేస్తున్నాను. 2 పూటలకైతే ఇంకా రెండో పూట అయితే అస్సలు నోట్లు కూడా పెట్టుకోరు. నేను ఎక్కువగా బంగాళదుంప అయితే తాలింపు చేసేస్తాను, కానీ ఈరోజు 3 ఉన్నాయి అనేసి కూర చేస్తున్నాను. అదిగాక ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, ఇవి మాత్రమే ఉన్నాయి, అందువల్ల అయితే కూర చేస్తున్నాను. నాకు ఈ బంగాళదుంపని టమాటా వేసి కూర చేసుకొని చపాతీతో తినాలంటే చాలా అంటే చాలా ఇష్టము. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఈ కాంబినేషన్ చాలా మందికి ఇష్టం ఉంటుంది. నాకు చికెన్ గాడికి చపాతీతో తినాలంటే, ఉల్లగడ్డ కూరతో తినాలంటేనే చాలా ఇష్టం అండి. ఇంకా నేను కూరకు కావాల్సినవన్నీ కట్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. అవి కొద్దిగా చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. దాని తర్వాత ఎండుమిర్చి కొద్దిగా వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటాను. కొంతమంది ఈ బంగాళదుంప కూరలో ఉల్లిపాయ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటారు, నేనైతే కొద్దిగానే వేసుకుంటానండి. మరి ఎక్కువగా ఉల్లిపాయలు అయితే వేయను. ఎక్కువగా ఉల్లిపాయలు వేస్తే కూర కొద్దిగా తీయగా వస్తుందని అంటారు, లైట్గా తీపి అనిపిస్తుంది కూర. అందుకని ఈ కూర వరకు అయితే నేను ఉల్లిపాయలు ఎక్కువగా వేయను, తక్కువ వేసుకుంటాను. ఒక్క ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసి అయితే వేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయ కొద్దిగా కలర్ మారేంత వరకు వేగించుకున్న తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను. దాని తర్వాత టమాటా కూడా వేసుకుంటున్నాను, అంటే కరివేపాకు కూడా వేగిన తర్వాత టమాటా వేసుకుంటున్నాను. కొంతమంది మీరు అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోర కూరల్లోనైతే అడుగుతున్నారు, నేనైతే వేయనండి. మా అత్తకి అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసి కూర చేస్తే సరిగ్గా తిందు, అందుకని చాలా తక్కువగా వేస్తాను అల్లం తెల్లుల్లి పేస్టు. రేర్గా ఏదైనా కూరలో వేస్తాను, ఎక్కువగా నాన్ వెజ్ కూరలో అయితే వేస్తాను. అది కూడా ఈ మధ్య అయితే అలవాటు చేసుకున్నాను, నాన్ వెజ్ కూరలో కూడా అల్లం తెల్లుల్లి పేస్ట్ వేయడము. అంతకుముందు ఆ కూరలో కూడా వేసేదాన్ని కాదు. మా అత్త అయితే ఇప్పుడు కూడా నాన్ వెజ్ కూరలో ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ ఇవి చేసిందనుకోండి అల్లం తెల్లుల్లి పేస్ట్ వేయదు, నేను చేస్తే వేస్తాను అదనమాట. అది కూడా కొద్దిగా వేస్తాను, ఎక్కువ వేస్తే అవి కూడా తిందు. కొంతమందికి కొన్ని వాసనలు పడవండి, ఆటోమేటిక్గా కూరలో వేసినప్పుడు వాళ్ళు తినేటప్పుడు వాళ్ళకి అప్పుడే కనుక్కుంటారు. మా అత్త అలా కనుక్కుంటుంది, కానీ ఈ మధ్య ఏవైనా కూరలో వేస్తే పర్లేదు తింటుంది. అంటే ప్రతిరోజు ఈ మధ్య మేము తెల్లవారి తులసాకు టీలోనే నేను అల్లం వేస్తాను కదా, అలా రోజు ఆ టీ తాగడం వల్ల, ఆ టీలో అల్లం వేయడం వల్ల ఇప్పుడైతే కొద్దిగా అల్లం తినడము అలవాటు అయింది మా అత్తకి. అందుకని కొన్ని కూరల వరకు అయితే వేస్తున్నాను. ఇంకా కూర అయితే టమాటా నీట్గా మగ్గిన తర్వాత ఆ టమాటాలోనే కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పొడిని గరం మసాలా వేసేసి మొత్తం నీట్గా కలిపేసుకొని కట్ చేసి బంగాళదుంపలు కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి కూర దగ్గర అయ్యేంత వరకు అయితే ఉడికిచ్చేసుకుంటాను. సింపుల్గా ఉంటుంది కూర చేయడము, తినడానికి కూడా చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం అండి. రాత్రికి చేద్దాం అనుకున్నాను, కానీ మధ్యాహ్నానికి కూర చేయడానికి కూరగాయలు ఏం లేవనేసి మధ్యాహ్నానికి చేసేసాను. రాత్రికి చేస్తే మా మావయ్య ప్రతిరోజు చపాతీ చేస్తాను కదా, అప్పుడు నేను కూడా ఒక 2 చేసుకొని తిందామని అయితే అనుకున్నాను, కానీ ఇంక మధ్యాహ్నమే చేసేసాను. కూర అయితే బాగా వచ్చింది. ఈ కూర చేసేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 11 అయింది. ఇంకా స్కూల్ బస్సు రాగానే మా బాబుని స్కూల్ బస్సు ఎక్కిచ్చేసి స్కూల్కి పంపించేశాను. ఈ వీడియోలో మా బాబుని అస్సలు చూపించలేదు. వీడియోలో బాబుని చూపిస్తుంటే చాలా వరకు వ్యూస్ తగ్గుతున్నాయి, ఇంకా డాలర్స్ కూడా తగ్గుతున్నాయండి. చిన్నపిల్లల్ని ఎక్కువగా వీడియోలో చూపించకూడదంట, చాలా తక్కువగా చూపించాలి. నేను ఈ మధ్య 2-3 వీడియోలో మా బాబుని బాగానే చూపించాను, అందువల్ల దానికి రీచ్ తగ్గింది, ఇంకా డాలర్లు అయితే చాలా అంటే చాలా తగ్గాయి అదనమాట.
ఇంకా 1 గంటకి ఈ టైంలోనే మా అత్త మా మావయ్యకి పెట్టేసిన తర్వాత నేను కూడా వేసుకొని తినేసాను. ఇంకా సాయంకాలం 3 గంటలకి ఈ టైంలో అయితే మినుములున్ని పెసలు విసురుకుంటున్నానండి. అన్నం తిన్న తర్వాత బట్టలు ఉతికేసి గిన్నెలు కూడా దోమేసుకున్నాను. దాని తర్వాత అయితే ఈ పెసలు మినుములు విసురుకుంటున్నాను. ఇవి అమ్మాళ్ళ ఇంటికాడ నుండి తీసుకొచ్చానని చెప్పాను కదా. అంటే ఎక్కువ రోజులు ఉండిపోతే మళ్ళీ పురుగాడేస్తాయి అనేసి ఇలా పప్పులా చేసేసి పెసరపప్పు అయితే కూరల్లోకి వాడేద్దాం అనుకుంటున్నాను. ఈ మినుములు అయితే తెల్లవారి టిఫిన్ కోసం చేస్తాను కదా, దోశ ఇడ్లీ ఇవి వాటికి వాడేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇవైతే ఎక్కువ రోజులు మాకేం రావులేండి, కొద్దిగా తొందరగానే అయిపోతాయి. ఎందుకంటే మేము ప్రతిరోజు టిఫిన్ చేస్తాం కాబట్టి ఈ మినుములు అయితే తొందరగానే అయిపోతాయి. మినపప్పు పెసరపప్పు మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది. ఎందుకంటే కందిపప్పు కూడా వాడతాం కదా, అందువల్ల పెసరపప్పు ఎక్కువగా ఖర్చు అవ్వదు. కానీ మేము పెసలు కూడా ఎక్కువగానే వాడతాం, అదే పెసరపప్పు కూడా ఎక్కువగా వాడతాము. ఇంకా ఇక్కడ నేను ఇసురుకుంటున్నాను కదా, ఇదైతే తిరగలండి. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి అయితే తెలియకపోవచ్చు. పల్లెటూరులో అయితే ఇలా మినుముల్ని మినపప్పుగా, పెసల్ని పెసరపప్పుగా, కందుల్ని కందిపప్పుగా ఇవన్నీ చెయ్యాలంటే ఇలా ఇందులో వేసుకొని చేసుకుంటారు. అదే ఈ తిరగల్లో వేసుకొని చేసుకుంటారు. నాకైతే ఇంతకుముందు ఈ తిరగల్లో వేసి ఇసరడం అయితే సరిగ్గా రాకపోయేది. కానీ ఈ మధ్య పర్వాలేదు, బాగానే చేస్తున్నాను. అంటే అప్పుడప్పుడు ఇడ్లీ రవ్వని ఇంట్లోనే చేసుకుంటున్నాను కదా, అలా ఈ తిరగల్లో ఇసరడం వల్ల పర్లేదు, బాగానే వచ్చింది ఇసరడము. ఈ తిరగల్లో ఇసరడం సరిగ్గా రాకపోయినా సరే పప్పు ఎక్కువగా గుండ అయిపోతుంది. ఎలా ఇసరాలో కూడా తెలిసి ఉండాలి. అయితే పెద్ద కష్టమేం కాదు, ఒక 2-3 సార్లు చూస్తే తెలిసిపోతుంది. ఇంకా నేనైతే మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నానండి. మా అమ్మ ఎక్కువగా తొక్కపప్పే వాడుతుంది, మినప్పప్పు అస్సలు అంటే అస్సలు కొని వాడదు. ఏదైనా తొక్కపప్పు కాకుండా కావాలి మినప్పప్పేని అన్నప్పుడు మాత్రమే బయట నుండి కొనుక్కొని తీసుకొచ్చి అయితే వాడుతుంది. మా అమ్మ మినప్పప్పు ఎప్పుడైనా సరే కొనుక్కుంటే మాత్రం ఒక 5-6 తూములు ఒకేసారి కొనుక్కొని అయితే స్టాక్ పెట్టుకుంటుంది. ఎందుకంటే ఎక్కువగా వాడుతుంది కదా. మా అమ్మ ఇదివరకు అయితే మినుములు పెసలు అస్సలు కొనేది కాదు. అంటే మా అమ్మ వాళ్ళు ఎంత కొంత పొలం చేసేవాళ్ళు. వరి పంట పండి మొత్తం కోసేయడం అయిపోయిన తర్వాత మినుములు పెసలు విత్తనాలు వేసేసి అయితే మినుములు పెసలు చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య అయితే పొలం చేయటం లేదండి. ఒక 2-3 సంవత్సరాల నుండి అయితే పొలాలు చేయటం లేదు. అంతకు ముందు అయితే కౌలుకి తీసుకొని మరీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరే ఉంటున్నారు కదా, సరిగ్గా పొలం చేయలేకైతే చేయటం లేదు. ఎక్కువగా బయట పనులకైతే వెళ్ళిపోతున్నారు. అంటే బయట పనికి వెళ్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. బయట పనికి వెళ్ళి వచ్చి పొలం చేయాలంటే కష్టమైపోతుంది అనేసి సరిగ్గా చేయటం లేదనమాట. మేమున్నప్పుడైతే అంటే మా ముగ్గురికి పెళ్ళి కాకముందు వరకు అయితే మా అమ్మలు పొలం చేసేవాళ్ళు. ఎక్కువ పొలం చేయకపోయినా సరే ఎకరా ఇలా అయితే చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేయటం లేదు. ఇంక నేనైతే మినుములు ఇసిరేసుకున్నానండి. ఈ మినుములు ఇసిరేటప్పటికి గంట పట్టింది. ఇవి ఒక 3 కేజీలు 4 కేజీలు ఉంటాయి మినుములు, అంతేని ఎక్కువేమి ఉండవు. ఇవి విసిరేటప్పటికి నాకు గంట పట్టింది. ఈ మినుములు మొత్తం ఇసిరేసిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. మళ్ళీ పెసలు ఇసరాలి కదా. ఈ మినుములు ఇసురుకునేటప్పటికే టైం అయితే 4 అయ్యింది. మా బాబు స్కూల్ నుండి అయితే కరెక్ట్గా 5-5:30కి ఈ టైంలో అయితే ఇంటికి వచ్చేస్తాడు. రెండో పూట నుండి స్కూల్ ఉంది కాబట్టి స్కూల్ నుండి ఇంటికి రావడానికి కొద్దిగా లేట్ అవుతుంది. 5-5:30 ఈ టైం అయితే అవుతుంది. ఇంకా మా బాబు వచ్చేలోపు నేను ఈ పెసలు మినుములు అయితే ఇసిరేసుకొని పప్పులా అయితే చేసేసుకోవాలి. అయిపోతుందిలేండి. మినుములు ఇసిరేయడం అయిపోయింది కదా, పెసలు కొద్దిగానే ఉన్నాయి, మరీ ఎక్కువ ఏం లేవు, తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు టైం అయితే 4 అయ్యింది కాబట్టి ఈ విసిరేలోపు 5 ఈ టైం అయితే అయిపోతుంది. కరెక్ట్గా మా బాబు కూడా వచ్చేస్తాడు ఇవి అయిపోయేలోపు. ఇంకా నేనైతే పెసలు ఇసిరేసాను కానీ, అదే మినుములు ఇసిరేసాను కానీ చెరగడం అయితే నాకు రాదండి. మా అత్త చేత అయితే చెరిగిస్తున్నాను. మా అత్త బాగా చెరుగుద్ది. నాకు అస్సలు చెరగడం వరకు అయితే రాదండి, కానీ నేర్చుకోవాలనుకుంటున్నాను. లాస్ట్లో కొద్దిగా పెసలు ఇసురుతాను కదా, అప్పుడైతే చెరగాలనుకుంటున్నాను. అంటే కొద్దిగా చెరిగితే అలా వస్తుంది కదా చెరగడము. ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనం చెయ్యాలి అనుకున్నప్పుడు ఎవరికో ఒకరికి బతిమాలు చేయించుకోవడం కంటే ఇలా మనకు అవసరం వచ్చినప్పుడు కొద్దిగా చేసుకొని నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకే చేయడం అయితే వచ్చేస్తుంది. నాకు ఇలాంటి చిన్న చిన్న పనులు నేర్చుకోవాలంటే చాలా సరదా అండి. కాకపోతే నేర్చుకోవడానికి కొద్దిగా టైం ఎక్కువ పట్టేస్తుంది. ఇంకా మా అత్త అయితే మినుములు అన్నీ కూడా మా అత్తే చెరిగింది. నేనైతే పెసల వరకు చెరగదామని అయితే అనుకుంటున్నాను.
మా అమ్మ ఒక రైతు బిడ్డ అండి. రైతు బిడ్డ పెళ్ళయిన తర్వాత కూడా ఒక రైతు ఇంటికే కోడలుగా వెళ్ళింది. మాకు పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు అయితే రైతాంగం చేసింది. రైతు బిడ్డ అయితే మా అమ్మ ఇలాంటివన్నీ కూడా మాకు ఆల్మోస్ట్ నేర్పించేయాలి, కానీ మాకు నేర్పించలేదండి. అంటే మాది అమ్మ వాళ్ళది కూడా పల్లెటూరు కానీ కొద్దిగా పెద్ద ఊరు అనమాట. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఆడపిల్లలకి చాలా వరకు అయితే ఇలాంటి పనులు ఎక్కువగా నేర్పించేస్తారు. అది మా క్యాస్ట్లో అయితే ఎక్కువగా ఇలాంటి పనులు అయితే నేర్పించేస్తారండి ఆడపిల్లలకి. కానీ మా అమ్మ ముగ్గురు ఆడపిల్లలం కానీ ఒక్కరికి కూడా ఈ పనులు అయితే నేర్పించలేదు. మా అమ్మ పర్లేదండి, కష్టమో నష్టమో మాకైతే ఎక్కువగా చదివించడానికే కష్టపడింది. మేమైతే పర్వాలేదు చదువుకున్నాం, కానీ మరీ స్తోమతకు మించి అయితే చదివించలేకపోవడం వల్ల మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. కానీ అక్క చెల్లి పర్వాలేదు, డిగ్రీ వరకైనా చదువుకున్నారు. నేను మాత్రం మరి 10th వరకే చదువుకున్నాను. నాకు సరిగ్గా చదువు అవ్వలేదు అనుకోండి, కానీ ఇప్పుడు చదువుకుంటే బాగుండేది అనిపిస్తుంది. మరి చిన్న చిన్న విషయాలకు కూడా ఎవరికో ఒకరికి అడుక్కోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకు ఈ యూట్యూబ్ గురించి కూడా కొన్ని మెసేజ్లు ఇలాంటివి వచ్చేటప్పుడు ఇంగ్లీష్లో ఎవరికో ఒకరికి అడగాలంటే ఇబ్బందిగా ఉంది. కానీ చదువుకోవాలి, ఖచ్చితంగా కష్టమైనా సరే చదువుకోవాలి. పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం ఎంతో కొంత చదువు అయితే ఉండాలి. ఇంక నేను ఏదేదో చెప్పాలనుకుని ఏదేదో చెప్పేశాను. ఇంకా నాకైతే ఈ మధ్య ఏం వీడియోలు చేయాలో అస్సలు అర్థం కావటం లేదు, బాగా కన్ఫ్యూజ్గా ఉందండి. ఎక్కువగా నా డైలీ రొటీనే చేసేస్తున్నాను. నాకు తెలిసి బోర్ కొట్టేస్తుంది, మరి ప్రతిరోజు డైలీ వీడియోస్ అంటే కొద్దిగా బోర్ కొడుతుంది కదా. కానీ నేనేం చేయను, ఏం వీడియోలు చేయాలో నాకేం అర్థం కావటం లేదు. ప్లీజ్ ఎలాంటి వీడియోలు చేయాలో, మీరు ఎలాంటి వీడియోలు చూడడానికి ఇష్టపడతారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మ్యాక్సిమం ట్రై చేస్తాను అలాంటి వీడియోలు చేయడానికి. నాకైతే కొద్దిగా బ్లాక్గానే ఉంది, వీడియోలు ఈ మధ్య అసలు ఏం క్రియేట్ చేయలేకపోతున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు. చాలా వరకు అయితే చాలామంది లైకులు చేస్తున్నారు కానీ హైప్ అయితే ఇవ్వటం లేదు. ప్లీజ్ మీరు హైప్ కూడా ఇవ్వండి. మీరు హైప్ ఇస్తేనే నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి నాకు ఇంకొద్దిగా ఎక్కువగా వ్యూస్ వస్తాయి. ఇంకా లైక్ కూడా ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను కష్టపడిన కష్టానికి కొద్దిగా అయినా ఫలితం వస్తుంది. ఇంకా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.